హాయ్ అండి. ఈరోజైతే నేను వెల్లుల్లి టమాటా పచ్చడి చేసి చూపిస్తానండి. టిఫిన్‌లోకైతే సూపర్‌గా ఉంటుందండి. ఏ టిఫిన్‌లోకైనా అండి టేస్ట్ అయితే చాలా బావుంటుందండి. కొంచెం వెరైటీగా ఉంటుందండి. ట్రై చేయండి, చాలా బావుంటుంది. ముందుగా నేను ఒక 4 టమోటాలు తీసుకున్నాను. టమోటాలని కట్ చేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడైతే ఒక తెల్లగడ్డని తీసుకొని, పొట్టు తీసుకొని ఒలిచి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మనం కడాయిలో ఒక 3 స్పూన్లు అంటే 3 స్పూన్లే ఆయిల్ వేస్తున్నానండి. 3 టీ స్పూన్లు. ఇప్పుడు ఒక స్పూన్ వచ్చి ధనియాలు వేశాను. ఒక అర టీ స్పూన్ వచ్చి జీలకర్ర వేశాను. చాలా ఈజీగా కూడా అయిపోతుందండి టమాటా పచ్చడి. ఇప్పుడైతే వెల్లుల్లిపాయలు వేసుకుందాము. ఇప్పుడు బాగా దోరగా ఫ్రై చేద్దాము. ఇప్పుడు టమాటాలు వేసుకుందాము. టమాటా ముక్కలు వేసి బాగా మెత్తబడేంత వరకు మూత పెట్టుకొని చక్కగా ఉడికించుకుందాము. ఆయిల్లోనే మనకు బాగా ఫ్రై అయిపోవాలండి. ఇప్పుడంటే కొంచెం చింతపండు వేసుకుంటున్నాను. ఒక అర టీ స్పూన్ వచ్చి పసుపొడి వేశాను. చాలా ఫాస్ట్‌గా కూడా చేసేసుకోవచ్చండి. ఇడ్లీలలోకి, దోసల్లోకి, బోండాల్లోకి, వడల్లోకి సూపర్‌గా ఉంటుందండి ఈ టమాటా చట్నీ. వెల్లుల్లి వేయడం వల్ల దీని టేస్ట్ కూడా చాలా బావుంటుంది. ఇప్పుడైతే మనం కారం వేసుకుందామండి. ఒక 2 స్పూన్లు వచ్చి నేను కారం వేస్తున్నాను. పచ్చిమిర్చి, ఎండుమిర్చి లేనప్పుడు ఇలా కారం వేసి ఒకసారి టమాటా పచ్చడి ట్రై చేయండి. కొంచెం వెరైటీగా ఉంటుంది. టేస్ట్ కూడా చాలా బావుంటుంది. సరిపడైతే ఉప్పేసుకుందాము. ఇప్పుడు బాగా కలపండి. బాగా టమోటాలు మెత్తబడేంత వరకు, పైన నూనె తేలేంత వరకు బాగా మనం ఫ్రై చేయాలి. లాస్ట్‌గా కొత్తిమీర వేసుకుంటున్నాను. ఒక గుప్పెడు కొత్తిమీర వేసుకోండి. దీనివల్ల టేస్ట్ బావుంటుంది. ఇప్పుడు మూత పెట్టుకొని బాగా దగ్గరికి వచ్చేంత వరకు బాగా చక్కగా కొత్తిమీర కూడా మెత్తబడేంత వరకు మనము ఫ్రై చేసుకుందాము. ఇప్పుడు తీసి మనం చల్లార్చుకొని మిక్సీ పట్టుకుందామండి. దీంట్లోకి నీళ్ళు వచ్చి నేను బాండల్లోనే ఉన్నాయి కదండీ! అది మొత్తం కొంచెం నీళ్ళు పోసి అదంతా తీసేసాను నేను. ఆ పచ్చడంతా కొంచెము తీసి ఇప్పుడు ఆ నీళ్ళెత్తి మిక్సీ జార్‌లో పోస్తున్నాను. ఎక్స్‌ట్రాగా నీళ్ళు యాడ్ చేసేదానికన్నా మనం ఈ విధంగా యాడ్ చేసుకుంటే బావుంటుంది. ఇప్పుడు మెత్తగా మిక్సీ పట్టేసుకోండి. ఇప్పుడు మనం పోపు వేసుకుందాము. ఇప్పుడు కడాయిలో ఒక 2 టీ స్పూన్లు ఆయిల్ వేసుకోండి. పోపు దినుసులు వేసుకోండి. పోపు బాగా వేగిన తర్వాత కొంచెం కరివేపాకు వేసుకుందాము. అంతేనండి, తీసెత్తి టమోటాలు వేసేద్దాము. టమోటా పచ్చడిలో ఎంతో టేస్టీగా, ఈజీగా, ఫాస్ట్‌గా అయిపోతుంది. ఒక్కసారి ఈ విధంగా వెల్లుల్లి టమాటా పచ్చడి ట్రై చేయండి. చాలా బావుంటుంది. ఏ టిఫిన్‌లోకైనా బెస్ట్ అండి ఇది. వెరైటీగా ట్రై చేయాలి టమాటా పచ్చడి అన్నవాళ్ళు దీన్ని ట్రై చేయండి. చాలా బావుంటుంది. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎలా వచ్చిందో నాకు కామెంట్